అన్ని సాధ్యం కాదు కాబట్టి మీరు నాకు వదలండి. ఆ రోజు మా జయకృష్ణ గారి కోసం వచ్చినప్పుడు మొత్తం వచ్చారు కదా, నేను మర్చిపోతాను ఆ రోజున. అన్ని కాకపోతే నా కోరిక ఒకటేంటంటే నన్ను పని చేసుకునేవాడు. మీరు నా మీద పడిపోతే రోడ్డు వేసారు, ఇందాక అడుగుతా ఉన్నా, రోడ్డు వేద్దామంటే కనిపించలేరు. మీ అందరికి దండం పెడతాను బాబు, నాకు రోడ్డు చూడండి ఇవ్వండి అని. ఓజీ 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 అని, లేదంటే అన్న ఇవరకు సీఎం అనే వాళ్ళు ఇంకా పోలా, డిప్యూటీ సీఎం గారు సరిపోతుంది, ఆనందించాం. ఇంకా కాకుండా నేను అనేది ఏంటంటే యువతకు కానీ ఆడపడుచులకు కానీ పెద్దలకు కానీ నేను వచ్చి మీకు నన్ను పని చేస్తే మీ భవిష్యత్తుకి మంచిది. నన్ను చుట్టుముట్టారనుకోండి, పని చేయాలి కదా. ఒక మాటేనండి. ఉత్తరాంధ్రలో మీరు తెలుగు నేర్పించిన నేల ఇది, వాడుక భాష నేర్పించిన నేల ఇది, తిరుగుబాటు అంటే నేర్పించిన నేల ఇది. అంటే మనల్ని ఎవరన్నా దోపిడీ చేస్తుంటే ఎదురు తిరిగే నేల ఇది. మీరు ఈరోజు ఏమైపోయారంటే మీరు సినిమాల మోజులో పడిపోయి మీరు పోస్టర్లు పెట్టి ఓజీ లేదంటే మిగతా హీరోలకి జైజీలు కొట్టి ఇవన్నీ కొట్టండి. కానీ మీరు కనుక మీ జీవితం మీద బాధ్యత తీసుకోకపోతే ముందుకెళ్ళారు. మీరు మాట్లాడితే అన్న మీసం తిప్పు అంట. నేను మీసం తిప్పితే రోడ్లు పడవు, అర్థమైందా? నేను ఛాతీ కొట్టుకుంటే రోడ్లు పడవు. నేను వెళ్ళి ప్రధానమంత్రి గారికి దండం పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆ సమస్య తీసుకెళ్తే రోడ్లు పడతాయి. అందుకని మీసాలు తిప్పడాలు, ఛాతీలు కొట్టుకోవడాలు నాకు చేతగా. పని చేయడం తెలుసు, నాకు పని చేయనివ్వన్నాను. అందుకని మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఏం తెలియదు ఎంత అందమైన సాంప్రదాయం చూడండి. చెక్ సార్, మహిళా సంఘాలు 4 కోట్ల ఎంత 4,14,00,000 లోన్ సార్ వీళ్ళకి. అలాగే మన మహిళా సంఘాలకు సంబంధించి 4,14,00,000 4,14,72,000 మన మహిళా సంఘాలకి రుణంగా తీసుకున్నాం. ఓన్లీ మన పనసభద్ర పంచాయతీకి 4,12,74,000 గ్రామాలు 5,800 మంది జనాభా అండి.